యెషయా చూసిన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని చూచే కన్నులు దేవుడు యెషయాకు తెరిచాడు. నీకు హృదయ శుద్ధి ఉంటే నీ కన్నులు ఆయన తెరవగలడు. దేవుని నీతిమంతుడు అంటే పొరుగు వానిది ఏది ఆశించని వాడు. భార్యను కానీ, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, దాసి కానీ, దాసుడు కానీ, పొలము కానీ, స్థలము కానీ, ఇల్లు కానీ ఏది పొరుగు వానిది ఆశించని వాడు దావీదు గోత్రములో పుట్టిన యోసేపు. దావీదు వంశములోను గోత్రములోను పుట్టిన యోసేపునకు ప్రధానము చేయబడిన మరియా, ఆవిడ ఇంకా పవిత్రురాలు. దేవుని స్తోత్ర. ఆ పవిత్రత కలిగిన ఆమె దగ్గరికి దేవదూత వచ్చి మరీ చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభం. దయగల వారికే దేవుడు దయ చూపించేవాడని కీర్తన గ్రంథంలో రాయబడింది. యెహోవా దయాళుడని 107వ కీర్తనలో ఉంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి చేసే దేవుడు, దయగలిగిన దేవుడు. ఆదాముకి ఇచ్చాడు తన స్వరూపం, తన పోలిక. 2 బిడ్డలను కన్నారు. పెద్దవాడు చిన్నవాడిని చంపాడు. కానీ ఆ చిన్నవాని యొక్క రక్తము దేవునికి మొర్రపెట్టి తీర్పు తీర్చమంది. ఆ తీర్పు ఏంటంటే దేశ దిమ్మరవుతాడని. నరులుగా ఉంటే దేశ దిమ్మర్లు అవుతాం. కానీ దేవుని పిల్లలు అవ్వటానికి యేసు రక్తాన్ని చిందించి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. యోహాను 1:12 తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేసేవాడని మరొక చోట రాయబడి ఉంది. కానీ ఇదిగో తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగునని నహూములో ఉంది. కానీ ఇక్కడ చూడండి, యేసు తన్ని ఎందరు అంగీకరిస్తే యేసులో జీవం ఉంది. ఆ జీవం అందరికీ వెలుగు. ఆ వెలుగు లోకంలోకి వచ్చిందట. లోకం చీకటిలో ఉందట. వారు ఆయన్ని అంగీకరించలేదట. చీకటి ఆయన్ని గ్రహించలేదు. ఇంకా నువ్వు చీకటి సంబంధిగా, దొంగగా, వ్యభిచారిగా, నరహంతకుడుగా, తిట్టుబోతుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండిపోతుగా, సోమరిపోతుగా ఉంటే దేవుని వాక్యానికి దూరంగా ఉంటావు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన వెదకు వారికి ఫలమిచ్చేవాడని నమ్మి రావాలట. దేవుని స్తోత్ర. చాలామంది అంటారు, మా వ్యాధి బాగైతే నమ్ముతామండి. వ్యాధి బాగైతే అక్కడి నుంచి అటే వెళ్ళిపోతారు, ఇక్కడ దాకా రారు. ఎంత దూరాన్నున్నా దేవుడికి దూరస్తులు కాదు. ఎక్కడున్నా వారిని బాగు చేయగలడు. సముద్ర దిగంతాల్లో ఉన్న ఆయన హస్తము సహస్ర కార్యాలు చేయగలిగింది, బాగు చేస్తుంది. కానీ గుణాలు పోవాలి. వినండి, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి తను ముట్టిన వారికి స్వస్థత కలిగింది. వచ్చినప్పుడు యేసు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు రక్తస్రావం గల స్త్రీ యేసుని గురించి విని వచ్చి ఆయన ముట్టుకుంది, స్వస్థత పొందింది. కానీ శిష్యులకు అధికారం ఇచ్చాడు. నన్ను తండ్రి పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని లోకానికి పంపుతున్నాను. పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి. మీరు ఏంటి ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి శుభం చెప్పండి. చూడండి, గాబ్రియల్ దూత వచ్చి మరీకు శుభం వచ్చిందని చెప్పిన ఆ శుభం మా ఇంటికి మీ ఇంటికి కూడా వచ్చింది. ఇల్లు అంటే ఇల్లే కాదు, నీవే దేవుని ఇల్లు. దేవుని స్తోత్ర. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడికి సొలొమోను చక్కటి మందిరం కట్టించాడు. కానీ తన దేహమే లోకానికి అప్పగించేశాడు. యేసు వచ్చి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఆయన దేహం మనందరికీ నిజమైన ఆహారంగా ఇచ్చాడు. యుగ యుగాలు ఏలే సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. లోకాన్ని జయించాడు యేసు. నేను లోకమును జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా
నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అన్నాడు. దేవుని స్తోత్ర. యెషయా చూసిన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని చూచే కన్నులు దేవుడు యెషయాకు తెరిచాడు. నీకు హృదయ శుద్ధి ఉంటే నీ కన్నులు ఆయన తెరవగలడు. దేవుని స్తోత్ర. కన్నులు తెరిచిన బిలాము దైవోక్తి పలుకుతున్నానంటాడు. కన్నులు తెరిచిన వాని వార్త అంటాడు. మహోన్నతుని విద్య నేర్చుకున్న వాని వార్త. ఎవరి దగ్గర నేర్చుకున్నాడట? కానీ ఆ రోజు రాజు ఇచ్చే బహుమానానికి ఆశించాడు పాపం. కానీ ఏది ఆశించని క్రీస్తు పుట్టుకను గూర్చి ఖచ్చితంగా ప్రవక్తల నోట పలికించిన దేవుడు ఈరోజు సజీవుడై మనల్ని ఏలేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. అంతరంగమందు ఆసీనుడయ్యే దేవుడు. ఆలయాల్లో కాదు, మీరే దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరగరా అంటాడు. సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. సజీవయాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోమంటాడు. దేవుని స్తోత్ర. ఎవరికి సమర్పించుకోవాలి? మనం కానుకలు సమర్పిస్తున్నాం, లేక అమ్మగారికి వచ్చే రాయిగారికి బట్టలు ఇలాంటివి ఇస్తున్నాం. ఈ చేతని మన చేతులతో, మానవుల చేతులతో దేవుడు సేవింపబడేవాడు కాదట. దేంతో సేవింపబడేవాడు? కానీ మనం చేతులతో ఇచ్చే కదండి. వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, రేపు ఇష్టం లేకపోతే ఎవరు. మీ తట్టు కాదు, ఎవరి తట్టు చూడాలి మేము? ఆయన తట్టు. వారు ఆయన తట్టు తిరగగా వెలుగు కలిగెను, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపవు. నేను ఎందరినో చూశాను, వాళ్ళకి ఎన్నో మేలు చేశాడు. అప్పుడు అమ్మగారు అన్నారు, ఇప్పుడు ఆవిడ్ని మేము ఎరుగుదు అంటున్నారు. దేవుని స్తోత్ర. నిజంగా నేను ఎరిగిన వాని గురించి నేను చెప్తున్నాను. దేవుని స్తోత్ర. నన్ను ఎరిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నా కొరకై ఇలాకు వచ్చావు, నీ మార్గాన్ని నాకు చూపించావని నేను పాడుకున్నాను దేవుని గురించి. దేవుని స్తోత్ర. నా కొరకే వచ్చావయ్యా, నాకు దొరికావు. వెండి దొరికితే ఇప్పుడు దాకా ఉండదు. ఎవరికో పట్టీలు చేయించుకోమని ఇద్దరేమో, ఏ మనవులకో. బంగారం దొరికితే ఇప్పుడు దాకా ఉండదు, అమ్మేసి మేడ మిద్దెలు కడుతువేమో. కానీ దేవుడు దొరికాడు. దేవుని స్తోత్ర. వెతికితే దొరికే దేవుడు. వెతకాలి అంటే ఊరూరు తిరిగి కాదు వెతికేది. దేవుని వెతుకువారు హృదయంలో సంతోషిస్తారట. దేవుని స్తోత్ర. 105వ కీర్తనలో ఉంది, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారట. ఎక్కడ? హృదయములో సంతోషం. యెహోవాను వెతకటం అంటే స్తుతించటం అని తెలుసుకున్నాను. యెషయా గ్రంథం 9:13లో జనులు తమ కొట్టిన వాని తట్టు. అసలు కొట్టినోడిని ఎవరు ముద్దు పెట్టుకుంటారు? కొట్టిన వాడి తట్టు తిరగాలట. దేవుడే గాయం చేస్తాడట, దేవుడే స్వస్థపరుస్తాడట. స్వస్థపరచాలని ఆయన తట్టు తిరిగిన హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించను అన్నాడు. దేవుని స్తోత్ర. ఇంకా 15 సంవత్సరాలు బతుకుతా. సంవత్సరాల 15కి స్టాంప్ వేసేసాడు. నొసటే అందు ముద్ర. ఆ ముద్ర ఉంటే చావరు, ఉంటే చావరు. ఏ ముద్ర? రాజముద్ర. మన రాజు, మన ప్రభువు, మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్యం వినాలి. మనమే కాదు, మన సంతానము బ్రతుకుచు మీ జీవానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన అత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోమంటాడు. ఎందుకు బతుకుతారు మీరు? వాక్యం వినబుద్ధి కాని వాళ్ళు బతుకుతున్నారు. వాక్యం వినకపోతే ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? రక్తంలో తెగుళ్ళు చంపే ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? తెల్ల రక్త కణాలు ఎక్కడుంటాయి? మిలిటరీ ఎక్కడుంటుంది మీలో? తెగుళ్ళకి ఆహారం అయిపోతారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళ రక్తంలో జయించే శక్తి ఉండదు. ఏ శక్తి?
రోగ నిరోధక శక్తి ఉండదు. యేసు లోకాన్నే కాదు పాపాన్ని జయించినవాడు, పాపుల్లో చేరనివాడు, చేరిన వారిని ఆయన తట్టు తిప్పుకున్నవాడు. దేవుని స్తోత్ర. పాపాత్మురాలు వచ్చి కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుందట. దేవుని స్తోత్ర. ఇస్కరియోతు యూద 30 రూపాయలకి అమ్మి బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడంటే ఈ ముద్దు గొప్పదా? ఆ ముద్దు గొప్పదా? ఆత్మయున్న దేవుని దీనత్వాన్ని చూసిన ఆమె పాపము ఆయన పాదాల మీద కుమ్మరించేసిందట. అన్న దేవుని సన్నిధిలో గొడ్రాలను నిందించిన నిందలు భరించి వచ్చిన ఆమె హృదయాన్ని కుమ్మరించుకుంటే సంతోషంతో ఇంటికి వెళ్తే సమూయేలు ఆమె గర్భవాసాన్ని పుట్టాడు. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీలకే మార్గదర్శకుడయ్యాడు. మరి యొక్క దీనత్వము, మరి యొక్క ఉన్నతమైన ప్రేమ కలిగిన తత్వము నిన్ను నన్ను రక్షించగలిగిన క్రీస్తుని గర్భాన్ని ధరించింది. ఒక ఆమె అనేసింది ఊరుకోలేక, నిన్ను తనిన గర్భం ఎంత ధన్యం, నిన్ను 9 మాసాలు మోసిన తల్లి ధన్యురాలు, నీకు పాలిచ్చి పెంచిన తల్లి ధన్యురాలు అనేసింది ఊరుకోలేక. ఏ తల్లి ఒడిలో పెరిగావయ్యా నువ్వు? మా అందరి ప్రాణాలు విమోచించి మా రోగాలు కుష్ఠవ్యాధులు కూడా మాయమైపోతున్నాయి నీ నామంలో. ఇంత మహిమ కలిగిన నామము కలిగిన నిన్ను ఏ తల్లి ఒడిలో మోసిందయ్యా అని అడిగితే అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆవిడే కాదు, ఆవిడ కాదని చెప్పట్లే. ఎవరు నా తల్లి? నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచితే మీరే నా తల్లి, మీరే, మీ కడుపులోనే నేను ఉంటాను. మీ పాటలు మాటలు వాక్యం అనే పాలే నాకు ఇష్టం. దేవుని స్తోత్ర. ఆమె సన్యాలు కుడిచి మీరు ధన్యులవుతారంటారు. యెరూషలేముని ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించేవారిగా చేస్తానన్నాడు.